దేశంలో మళ్లీ పెట్రోల్ మంటలు దడపుట్టిస్తున్నాయి. దేశవ్యాప్తంగా మరోసారి పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. పెట్రోల్ పై ₹2.61, డీజిల్ పై ₹2.71 పెంచుతూ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధరలు తక్షణం అమల్లోకి వచ్చాయి. దీంతో గత 10 రోజుల్లో 4 సార్లు ఇంధన ధరలు పెరిగినట్లయింది. ప్రస్తుతం హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర ₹115.58, డీజిల్ ధర ₹103.74 పెరిగాయి. విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర ₹117.19, లీటర్ డీజిల్ ధర ₹104.88గా ఉంది. ఇక గుంటూరులో లీటర్ పెట్రోల్ ధర ₹117.59, డీజిల్ ధర ₹105.28గా ఉంది. వాహనదారులపై మరో పిడుగు పడింది. దేశవ్యాప్తంగా మరోసారి పెట్రోల్ డీజిల్ ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఒకేసారి కాకుండా విడతలుగా పెట్రోల్ వాతలు పెడుతోంది కేంద్రం. మొదట ₹3 పెంచారు, వారం కిందట 96 పైసలు పెంచారు, 2 రోజుల కిందట 94 పైసలు పెంచారు, ఇప్పుడు ఏకంగా ₹2.61 పెంచారు. అంటే గత 4 విడతల్లో పెట్రోల్ రేట్ దాదాపు ₹8 పెరిగినట్లయింది. ఇలా పెట్రోల్ వాతను వాహనదారులకు వాటాలుగా వడ్డిస్తున్నారు. మరి ఈ పెంపు ఇంతటితో ఆగుతుందా, ఇంకా పెరుగుతుందా? పెరిగితే ఎంతవరకు పెరగవచ్చు అనేది ఇప్పుడు సామాన్యులకు అంతుచిక్కని ప్రశ్నగా మారింది. అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలతో అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు 40% పైగా పెరిగాయి. దీంతో ఈ భారం మొత్తం ఇంధన కంపెనీలపై పడుతోంది. ఈ క్రమంలోనే ప్రపంచ దేశాలు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతున్నాయి. ఇందులో భాగంగానే ఇండియాలో కూడా చమురు ధరలు 4సారి పెరిగాయి. మొత్తం ₹10 పెంపుతో సుమారు 50% నష్టాలను భర్తీ చేయవచ్చని సంస్థలు భావిస్తున్నాయి. అయితే ఒకేసారి పెంచడం వల్ల ద్రవ్యోల్బణం వచ్చే ప్రమాదం ఉండటంతో దశల వారీగా పెంచేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ లెక్కన పెట్రోల్, డీజిల్ ధరలు భవిష్యత్తులో మరింత పెరగటం ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దేశవ్యాప్తంగా మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ఇది సామాన్యులకు ఒక పిడుగు లాంటి వార్త అని మనం చెప్పుకోవాలి. గడిచిన 10 రోజులుగా కూడా దశల వారీగా కేంద్రం పెంచుతూ వచ్చింది. మరి ఓవరాల్ గా డీటెయిల్స్ తెలుసుకుందాం. ఢిల్లీ నుంచి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి గోపీకృష్ణ మనకు అందుబాటులో ఉన్నారు. అలాగే వైజాగ్ నుంచి మరింత సమాచారంతో మా ప్రతినిధి జార్జ్ మనకు అందుబాటులో ఉన్నారు. ముందుగా ఢిల్లీకి వెళ్దాం. రైట్ గోపి, అంటే దేశవ్యాప్తంగా మరోసారి ఇవాళ పెట్రోల్, డీజిల్ రేట్స్ అన్నవి పెంచే లాస్ట్ 10 రోజులుగా మనం గమనించినట్లయితే ₹8 పెరిగినట్లయింది. అంటే రాబోయే రోజుల్లో ఇంకా కూడా పెరిగే అవకాశం ఉందా? ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? రైట్ హరీష, పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులు ప్రస్తుతం ప్రపంచాన్నంతా కూడా కుదిపేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే ముఖ్యంగా ఇటు రవాణా వ్యవస్థ పైన ఏదైతే హజ్మూర్ జలసంధి పూర్తిగా మూసివేయడంతో రవాణా వ్యవస్థ పూర్తిగా ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో వివిధ దేశాలకు కూడా ఈ యొక్క ముడి చమురు రవాణా అనేది పూర్తిగా ఆగిపోయింది. భారత్ కి సంబంధించి చూస్తే గత యుద్ధం వాతావరణం పరిస్థితి నేపథ్యంలో ఇటు ఇరాన్ తోటి మాట్లాడిన తర్వాత కొన్ని షిప్పులంతా కూడా భారత్ కి రావడం జరిగింది. అయితే ఆ నిల్వలన్నీ కూడా ప్రస్తుతం అడగంటిపోతున్న నేపథ్యంలో భారత్ ఇటు ఆయిల్ కంపెనీస్ అంతా కూడా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇటు పెట్రోల్, డీజిల్ ధరల పెంపు అనివార్యమైంది అనేది కూడా మనం చూడొచ్చు. ఇటు అనేక దేశాల్లో కూడా దాదాపు 100% కూడా ఈ ధరలు పెరగడం జరిగింది. అయితే భారత్ లో స్వల్పంగా పెంచుతూ ఉన్నారు, కానీ ఈ ధర మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయనేది కూడా నిపుణులు చెప్తూ ఉన్నారు. భారత్ లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, ప్రపంచంలో ఎదురవుతున్న ముడి చమురుకు సంబంధించిన కొరత, ఇతర అంశాలన్నింటినీ కూడా దీనిపై చాలా స్పష్టమైన ప్రభావం పడుతుంది. మే 15 వరకు కూడా ఎటువంటి ధరలు పెరగని భారత్ లో ప్రస్తుతం ధరలు 10 రోజుల్లోనే దాదాపు ₹8 వరకు కూడా ఈ ధరలు పెరగడంతో మరి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి సంక్షోభం ఎదుర్కొంటున్నాము అనేది కూడా మనం ఈ సందర్భంగా అర్థం చేసుకోవచ్చు. మరి ఇటువంటి నేపథ్యంలో భారత్ లో రానున్న రోజులు అంటే అత్యధికంగా వినియోగం చేసే భారత్ లాంటి దేశాలు మరి ఈ యొక్క ముడి చమురుకు సంబంధించిన నిల్వలు అడుగంటిపోవడము, వాటిని శుద్ధి చేసేందుకు కూడా అనేక ఖర్చుతోటి కూడిన వ్యవహారం కావడంతో
చెప్పి చమురు సంస్థలంతా కూడా ఈ పెంపు నిర్ణయాన్ని అయితే తీసుకుంటూ ఉన్నాయి. మరి 10 రోజుల వ్యవధిలోనే 8 రూపాయలు పెంచారు. మరి ఇది ఇక్కడితోటి ఆగకుండా మరి రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయనేది కూడా నిపుణులు అయితే చెప్తూ ఉన్నారు. మరి దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు ఆ ప్రభావం ఇంకా అనేక రంగాలపైన చాలా స్పష్టంగా కనపడుతుంది. ముఖ్యంగా ఇటు నిత్యావసర వస్తువులకు సంబంధించి కావచ్చు, లేదా ఇతర రవాణా వ్యవస్థ అంతా కూడా డీజిల్ వెహికల్స్ పైన ఎక్కువగా ఆధారపడ్డ నేపథ్యంలో డీజిల్ ధర పెరిగితే సహజంగానే నిత్యావసర వస్తువులు కూడా పెరుగుతాయి. ఇవన్నీ కూడా తిరిగి మరి సామాన్యునిపైనే భారంగా మారే అవకాశాలు ఉన్న నేపథ్యంలో మరి ప్రభుత్వం ఇప్పటికే అనేక అంశాలపైన కూడా కొన్ని కీలక సూచనలు కూడా చేయడం జరిగింది. రైట్ గోపి, మరి పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరల ప్రభావం ఢిల్లీలో ఏ విధంగా ఉందంటే ఢిల్లీలో ఇప్పుడు లీటర్ డీజిల్ రేట్ ఏ విధంగా ఉంది? అయితే ప్రస్తుతం పెరిగిన దాన్ని కనుక చూస్తే ఢిల్లీలో పెట్రోల్ ధర 102 రూపాయల 12 పైసలుగా, డీజిల్ 95.20గా మాత్రం ప్రస్తుతం నమోదైంది. గత వారం 94 రూపాయల 77 పైసలు ఉన్న పెట్రోల్ ధర ప్రస్తుతం 102 రూపాయలకు చేరడం జరిగింది. సో ఇటు దేశంలో ఢిల్లీలో అంటే అత్యధిక వాహనాలు వినియోగం జరిగే ఢిల్లీ, ముంబై లాంటి నగరాలలో దీని ప్రభావం అనేక మంది పైన కూడా ప్రత్యక్షంగా పడే అవకాశాలు ఉంటున్నాయి. వారి ఆర్థిక వ్యవస్థ పైన కూడా ఈ పెరిగిన భారం అనేది వాళ్ళకు కుదిబండగా మారే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. ఒకవైపు దేశంలో ఎల్పిజి కొరత దేశంలో అదే విధంగా కొనసాగుతుంది. మరోవైపు ఇటు పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా అంటే ప్రతినిత్యం కూడా. రైట్, థ్యాంక్ యూ గోపి. ఇది ఓవరాల్ గా ఢిల్లీలో నెలకొన్న పరిస్థితి. ఇక వైజాగ్ నుంచి మరింత సమాచారంతో మా ప్రతినిధి జార్జ్ మనకు అందుబాటులో ఉన్నారు. జార్జ్, ఇవాళ పెరిగిన ధరలతోటి వైజాగ్ లో పెట్రోల్, డీజిల్ రేట్స్ ఏ విధంగా ఉన్నాయి? అలాగే ఈ పెరిగిన ధరలపైన అసలు వాహనదారులు ఏమంటున్నారు? ఒకవైపు ఎండలు, మరొక వైపు పెట్రోల్ ధరలు సామాన్యాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉన్నాయి. ప్రస్తుతం మనం విశాఖలో ఉన్న ఒక పెట్రోల్ బంక్ వద్ద ఉన్నాం. ఇక్కడ రేట్లు గనక ఒకసారి చూసుకున్నట్లయితే గనక మనం చూసుకోవచ్చు. పవర్ పెట్రోల్ ధర చూసుకున్నట్లయితే గనక 126 రూపాయలు, అలాగే పెట్రోల్ ధర 116 రూపాయలు, అలాగే డీజిల్ ధర 104 రూపాయల వరకు కూడా ఉన్న పరిస్థితిని అయితే చూడొచ్చు. అంటే ఈ నెల 15వ తేదీ నాటికి ఈ ధరలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పెట్రోల్ ధర చూసుకున్నట్లయితే గనక 107 చిల్లర ఉండేది. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే గనక 116.38 పైసలకు చేరింది. అంటే దాదాపుగా ఈ 15 నుంచి అంటే 10 రోజుల్లో వ్యవధిలో చూసుకున్నట్లయితే గనక ఇది 8 రూపాయలు పెరిగింది. అంటే 4 సార్లు ఈ పెంపులో భాగంగా 8 రూపాయల వరకు ఇది పెరిగినట్లు మనకి స్పష్టంగా చూసుకోవచ్చు. ఆ ధరల పట్టికను బట్టి చూసుకున్నట్లయితే కనుక 8 రూపాయల వరకు ఇది పెరిగింది. అంతేకాకుండా సేమ్ డీజిల్ ధర సైతం కూడా అదే స్థాయిలో పెరిగింది. దాదాపుగా అది 80 నుంచి 90 మధ్యలో ఉండే ఈ ధరలకు ఒక్కసారిగా 104 రూపాయల వరకు కూడా చేరిన పరిస్థితి అయితే నెలకొని ఉంది. అయితే ఈ పెరిగిన ధరల పట్ల చూసుకున్నట్లయితే కనుక సామాన్యులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఈ పెట్రోల్ ధరలు పెరిగిన నేపథ్యంలో ఇటు రవాణా ఛార్జీలు, అలాగే నిత్యావసర వస్తువులు అన్నిటి మీద దీని ప్రభావం పడుతూ ఉంది. కాబట్టి దీని ప్రభావం వల్ల సామాన్యులైతే ఈ భారాన్ని మోయాల్సి వస్తుందని అటు ప్రజా సంఘాలు అయితేనేమి కానీ అలాగే ప్రజలు సైతం కూడా ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరను తగ్గించాలంటూ కూడా ఇటు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను సైతం కూడా కోరుతూ ఉన్నారు. ఎందుకంటే 15వ తేదీ నుంచి ఇప్పటి వరకు అంటే 10 రోజుల వ్యవధిలో 4 సార్లు కూడా ఈ పెట్రోల్ ధరలు పెరిగినాయి. ముఖ్యంగా 2 సార్లు రూపాయల్లో పెరిగితే మరొక 2 సార్లు సైతం కూడా పైసల్లో పెంచడం జరిగింది. మొత్తం మీద 8 రూపాయల వరకు కూడా ఈ పెట్రోల్ ధరలు అయితే పెరిగినాయి. అయితే ఈ పెట్రోల్ ధరల వల్ల చూసుకున్నట్లయితే కనుక సామాన్యుల మీద అధిక భారం పడే అవకాశం అయితే ఎక్కువగా ఉన్నట్లు నిపుణులు కూడా చెప్తూ ఉన్నారు. ఎందుకంటే అత్యధికంగా రవాణా వ్యవస్థ ఎక్కువగా ఈ పెట్రోల్, డీజిల్ మీదే నడుస్తూ ఉంది. కాబట్టి వీటి ధరలు పెరిగినట్లయితే కనుక ఆటోమేటిక్ గా దీని మీద ఆధారం మీద పడే రవాణా వ్యవస్థ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీంట్లో పాటు సరుకులు కానీ అలాగే రవాణా వ్యవస్థ కానీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ ఛార్జీలు సైతం కూడా పెరిగే అవకాశం ఉంటుందని నిపుణులు చెప్తూ ఉన్నారు. దీన్ని ప్రజలు, వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వారి మీద ఈ భారం పడుతుందని చెప్తూ ఉన్నారు. అయితే
పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ ప్రభావం, అలాగే అంతర్జాతీయంగా ఈ క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతూ ఉన్న నేపథ్యంలో ఈ ధరల పెరుగుదల అనేది వినియోగదారులకు మన్నించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ ధరలు అనేవి అమాంతంగా పెరుగుతూ వస్తూ ఉన్నాయి. కేవలం 10 రోజుల వ్యవధిలోనే 8 రూపాయలు పెరిగిందంటే ఇంకా రానున్న రోజుల్లో ఎంత పెరుగుతుందా అనేది అయితే సామాన్యులు అనుకుంటూ ఉన్నారు. ఇంకా ఈ ధరలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉందని అయితే నిపుణులు చెబుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే గతంలో చూసుకున్నట్లయితే కనుక, ఎందుకంటే మే 15కు ముందు చూసుకున్నట్లయితే కనుక ఈ ధరలు అంటే అప్పటికే సోషల్ మీడియాలో ప్రచారం అనేది జోరుగా కొనసాగింది. దాదాపుగా ఈ పెట్రోల్ డీజిల్ ధరలు చూసుకున్నట్లయితే కనుక 20 నుంచి 25 రూపాయల వరకు పెరిగే అవకాశం ఉన్నట్లు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అనేది జరిగింది. ఆ జరిగిన కొద్ది రోజుల వ్యవధిలోనే ఈ పెట్రోల్ ధరలు అనేవి 3 రూపాయలు పెంచారు. ఆ తర్వాత 96 పైసలు పెంచారు. ఆ తర్వాత మరికొన్ని పైసల్లో పెంచడం జరిగింది. నేడు చూసుకున్నట్లయితే కనుక 2 రూపాయల 61 పైసలు సైతం కూడా పెరుగుతూ వచ్చింది. ఇదే ధరల ప్రభావం అనేది మరింత పెరిగే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది. ఏదైతే సోషల్ మీడియాలో జరిగిన ప్రచారంలో ఏదైతే చెప్తూ ఉన్నారో దాదాపుగా 20 నుంచి 25 వరకు కూడా పెరిగే అవకాశం ఉందని ప్రచారం జరిగిందో అదే స్థాయిలో అయితే పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. 10 రోజుల వ్యవధిలోనే 4 సార్లు ఈ ధరలు పెంచారు కాబట్టి మరికొన్ని రోజుల వ్యవధిలో అంటే ఈ నెలాఖరు లోపు ఇంకా పెరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఈ పెరగడం వల్ల ఆటోమేటిక్ గా సామాన్యుడి మీద దీని ప్రభావం ఎక్కువగా పడుతూ ఉందనేది నిపుణులు చెబుతూ ఉన్నారు. ఎక్కువగా ఈ ధరల పెరుగుదలతో రేట్లు కూడా విపరీతంగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తూ ఉన్నది. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పెట్రోల్ ధరలు తగ్గించాలని అయితే ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ జార్జ్. పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగితే ఆ ప్రభావం కేవలం వాహనదారుల మీద మాత్రమే కాదు, సమాజంలోని ప్రతి వ్యక్తి మీద పడుతుంది. ముఖ్యంగా నిత్యావసర వస్తువులు కొండెక్కనున్నాయి. కూరగాయలు, పాలు, బియ్యం వంటి నిత్యావసర వస్తువులను ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి రవాణా చేయడానికి లారీలు, వ్యాన్లను ఉపయోగిస్తారు. డీజిల్ ధర పెరిగితే రవాణా ఖర్చులు పెరుగుతాయి. దీనివల్ల నిత్యావసర వస్తువుల ధరలు పెరగనుండడం సామాన్యుడికి గుదిబండ కానుంది. ఫలితంగా మార్కెట్లో ప్రతి వస్తువు ధర పెరిగి సామాన్యుడి బడ్జెట్ తలకిందలవుతుంది. ద్రవ్యోల్బణం రేటు పైకి వెళ్లనుంది. ద్రవ్యోల్బణ కట్టడికి ఆర్బీఐ వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉంది. మధ్యతరగతి ప్రజలు తమ రోజువారీ ప్రయాణాలకు 2 వీలర్లు లేదా కార్లపై ఆధారపడతారు. నెలవారీ పెట్రోల్, డీజిల్ ఖర్చు పెరగటం వల్ల ఇతర అవసరాలకు కేటాయించే డబ్బు తగ్గిపోతుంది. దీనివల్ల ప్రజల కొనుగోలు శక్తి తగ్గి ఆర్థిక వ్యవస్థ మందగిస్తుందని ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. ఇక ప్రజా రవాణా ఛార్జీలు కూడా త్వరలో కొండెక్కే అవకాశం ఉంది. డీజిల్ ధరలు పెరిగినప్పుడు ఆర్టీసీ బస్సులు, ఆటోలు, క్యాబ్ల ఛార్జీలు కూడా పైకి వెళ్తాయి. పేద, దిగువ మధ్యతరగతి ప్రజలపై అదనపు భారం పడుతుంది. డీజిల్ ధరల పెంపు వ్యవసాయ రంగంపై కూడా తీవ్ర ప్రభావం పడనుంది. మన దేశంలో పొలాలను దున్నటానికి ట్రాక్టర్లు, నీటిని తోడటానికి డీజిల్ పంపు సెట్లను రైతులు వాడుతుంటారు. డీజిల్ ధర పెరిగితే పెట్టుబడి ఖర్చు పెరుగుతుంది. కానీ పండించిన పంటకు సరైన మద్దతు ధర లభించకపోతే రైతులు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే మద్దతు ధర అందించాలని పలు రాష్ట్రాల్లో రైతులు నిరసన తెలుపుతున్నారు. ఇక పరిశ్రమలో కూడా ఉత్పత్తి వ్యయం పెరగనుంది. చాలా పరిశ్రమలు విద్యుత్ కోతలు ఉన్నప్పుడు భారీ యంత్రాలు నడపడానికి డీజిల్ జనరేటర్స్ ను వాడుతుంటారు. పెట్రోల్ ఉత్పత్తుల ధరలు పెరిగితే ఆ పరిశ్రమల్లో తయారయ్యే వస్తువుల ధరలు కూడా పెరుగుతాయి. ఓవరాల్ గా చూస్తే పెట్రోల్ ధరల పెంపు అనేది ఒక చైన్ రియాక్షన్ లాంటిది. ఇది ఇంధనంతో మొదలై చివరకు సామాన్యుడి భోజనం ప్లేట్ వరకు చేరుతుందని ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు.